సహాయం చేసిన పావురం మరియు కృతజ్ఞతగల తాబేలు. ఒక అందమైన పచ్చని అడవిలో నీల అనే ఒక నీలిరంగు పావురం ఉండేది. అదే అడవిలోని నదిలో శాంతి అనే ఒక దయగల తాబేలు నివసించేది. వారు తరచుగా నది ఒడ్డున కలుసుకుని మాట్లాడుకునేవారు. వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు అకస్మాత్తుగా ఆకాశం నల్లగా మారింది. పెద్ద వర్షం మొదలైంది. నదిలో నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. పాపం శాంతి ఆ ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోసాగింది. ఆమె ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోతోంది. చెట్టుమీద ఉన్న నీల తన స్నేహితురాలు కష్టంలో ఉండటం చూసింది. ఆమె వెంటనే ఒక పెద్ద ఆకును తన నోటితో కొరుక్కుని ఎగురుకుంటూ వెళ్లి శాంతి దగ్గరకు తీసుకువెళ్లి నీటిలో పడేసింది. శాంతి ఆ ఆకును గట్టిగా పట్టుకుంది. ఆ ఆకు సహాయంతో నెమ్మదిగా ప్రవాహం నుండి తప్పించుకుని ఒడ్డుకు చేరుకుంది. నన్ను కాపాడినందుకు చాలా కృతజ్ఞతలు నీలా. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను అంది శాంతి. నీల సంతోషంగా రెక్కలు ఆడిస్తూ నవ్వింది. కొన్నాళ్ల తర్వాత అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు. అతను ఒక చెట్టు కింద కొన్ని గింజలు చల్లి వాటిపై ఒక పెద్ద వల వేశాడు. ఆ సమయంలో నీల ఆకాశంలో ఎగురుతూ ఉంది. ఆమెకు ఆ వల కనిపించలేదు. నీల గింజలు తింటుండగా ఒక్కసారిగా వల ఆమెపై పడింది. నీల భయంతో బయటకు రావాలని రెక్కలు ఆడిస్తూ విలవిలలాడింది. కాని వలతాళ్లు ఆమెను గట్టిగా బంధించాయి. ఆమె సహాయం కోసం అరిచింది. శాంతి దూరం నుండి ఇదంతా చూసింది. వేటగాడు వల దగ్గరకు రావడానికి ఇంకా కొంత సమయం ఉందని గ్రహించింది. తన స్నేహితురాలిని ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుని వేగంగా పాకడం మొదలుపెట్టింది. శాంతి వల దగ్గరకు వెళ్ళింది. తన పదునైన నోటితో వలయొక్క గట్టి దారాలను ఒక్కొక్కటిగా కొరకడం మొదలుపెట్టింది. నిమిషాల్లోనే వలలో ఒక పెద్ద రంధ్రం పడింది. నీల ఆశగా శాంతివైపు చూసింది. వలలో రంధ్రం పడగానే నీల సులభంగా బయటకు వచ్చింది. వేటగాడు అక్కడికి చేరుకునేలోపే నీల ఆకాశంలోకి ఎగిరిపోయింది. శాంతికూడా పక్కనే ఉన్న గుబురు పొదల చాటున దాక్కుంది. వేటగాడు కాలీవలను చూసి ఆశ్చర్యపోయాడు. సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉన్నప్పుడు నీల తిరిగివచ్చి శాంతిని కలిసింది. నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు శాంతి అంది. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి కదా అని శాంతి నవ్వింది. మేలుకు మేలే లభిస్తుందని వారిద్దరూ సంతోషంగా నది ఒడ్డున విశ్రాంతి తీసుకున్నారు.